హలో గాయ్స్! చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ, తన మొదటి భర్త అయినటువంటి శిరీష్ భరద్వాజ్ గారు ఇటీవల మృతి చెందారు. భరద్వాజ్ గారి తల్లి మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు మనతో పంచుకున్నారు. శిరీష్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలియదు. కానీ వాళ్ళ అమ్మ చెప్తున్న మాటలు వింటుంటే చాలా బాధేసింది. నిజంగా శిరీష్ భరద్వాజ్ ఇంత మంచివాడా అనిపించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం శిరీష్ భరద్వాజ్ చాలా మంచివాడని, అసలు మాటలు కూడా మాట్లాడేవాడు కాదని, అందరితో జోవియల్‌గా ఉండాలని చూసేవాడని ఆమె చెప్పింది. ఆయన మృతి పట్ల పలు మీడియా ఛానల్‌లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా చెన్నైలో ఉంటున్నారని, అక్కడే ఏఏజీ హాస్పిటల్‌లో లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల జాయిన్ అయ్యి మృతి చెందారని చెప్తున్నారు. అదంతా అవాస్తవం అని, ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారని. కార్డియాక్ అరెస్ట్ ద్వారా జాయిన్ చేసాం. అది కూడా బంజారా హిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి గదా! మీరు చూసుకోవచ్చు. ఆహ్, తనకొక కొడుకున్నాడంటూ కొన్ని మీడియా ఛానల్‌లు చెప్తున్నాయి. అదేమీ లేదు. తనకి కొడుకనే వాళ్ళు ఎవరూ లేరు. శిరీష్ భరద్వాజ్‌కి రెండో పెళ్లి అయింది కదా! అని అడిగితే అది కూడా నా బలవంతం మీదే చేసుకున్నాడన్నట్టుగా ఆమె తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలొచ్చాయని, ఆ విషయాలు తనకేమీ తెలీదని సమాధానం ఇచ్చారు. శ్రీజతో విడాకులకి కారణం ఏంటని ఆళ్ళని అడిగినప్పుడు, అది జరిగి చాలా సంవత్సరాలయిపోయింది. సో, తనకేమీ గుర్తులేదని, ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ కూడా బతికే ఉన్నారని, తనకేమీ గుర్తులేదని, శ్రీజ కూడా చాలా మంచిదని ఆమె తెలిపింది. శ్రీజ, శిరీష్ కూతురైనటువంటి నివృత్తి గురించి అడిగినప్పుడు, ఆమె అచ్చం శిరీష్ లానే ఉంటుందని, శిరీష్ పొద్దున్న లెగవగానే నివృత్తి ఫోటో చూసుకునేవాడని, తనకి కూతురంటే చాలా ఇష్టమని తెలిపారు. తాను అపోలో హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా తను నివృత్తిని చూడాలని ఉందని అడిగాడని ఆమె తల్లి చెప్పింది. చిరంజీవి గారి ఫ్యామిలీకి తెలియపరిచామని, వాళ్ళు రాలేదని తెలిపారు. మీరు మీ మనవరాలను చూడాలనుకుంటున్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె కలవాలనుకుంటున్నానని, ఆమె కూడా మా వంశమే కదా! నేను మీ నానమ్మని, ఈయన మీ డ్యాడీ అంటూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పరిచయం చేస్తానని తెలిపారు. ఏదేమైనా చిరంజీవి గారి ఫ్యామిలీ చూసుకున్నట్టుగా మేము చూసుకోలేమని, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా! అంటూ సమాధానం ఇచ్చారు. విడాకుల తర్వాత శిరీష్ భరద్వాజ్ గారికి 33,00,00,000 వరకు ప్రాపర్టీస్ ముట్ట చెప్పారంట అన్న న్యూస్‌కి ఆమె ఇచ్చిన సమాధానం, మేము ఒక్క రూపాయి కూడా తన నుంచి తీసుకోలేదని, మీకు ఏం పెట్టాలనుకున్నా మీ మనవరాలికి పెట్టుకోవచ్చని చెప్పారన్నారు. ఆ టైంలో తన భర్త శిరీష్ తండ్రి బతికే ఉన్నారని, ఆయన మీ మనవరాలిని మీరు తీసుకెళ్ళి పెంచుకోవచ్చని, మీరు ఏం కావాలన్నా మీ మనవరాలికి ఆలనా పాలనా చూసుకోవచ్చని ఆయనే చెప్పారని, ప్రాపర్టీస్ తీసుకున్నామంటూ వార్తలు రాస్తున్నారండి. అవన్నీ అవాస్తవాలని, వాళ్ళెప్పటికైనా తెలుసుకుంటారని ఆమె నేను ప్రాపర్టీస్ తీసుకొని ఉంటే అద్దెంట్లో ఉండాల్సిన పనేముందని, ఇప్పుడు కల్లా మాకు చాలా ప్రాపర్టీస్ ఉండేవి కదా! అని ఆమె పాలిటిక్స్‌లో బిజీగా ఉండే శిరీష్ ఎప్పుడు పక్క వాళ్ళకి సాయం చేయాలనే చూసేవాడని, ఏనాడు తనకున్నది తను చూడలేదని తన తల్లి తెలిపారు. శిరీష్ ఎలాంటి వాడని తననడిగినప్పుడు చాలా అమాయకుడని, చాలా జోవియల్‌గా ఉండేవాడని, కఠినంగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని, అందరికీ హెల్ప్ చేయాలనుకునేవాడని, అలాగే చాలా మందికి సాయం చేశాడని ఆమె చెప్పింది. శ్రీజతో పెళ్ళికి ముందే ఉన్న కేసుల గురించి అడిగినప్పుడు, ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన వాటికే వాళ్ళు కేసులు పెట్టుకున్నారని, వాళ్ళ మధ్యలో పేరెంట్స్ రావడం వల్లే ఇలా కేసుల వరకు వెళ్ళవలసొచ్చిందని, అదంతా ఏమీ లేదని ఆమె తెలిపింది. ఏదేమైనా ఇంత చిన్న వయసులో శిరీష్ భరద్వాజ్ జీవితం ఇలా విషాదంగా ముగిసింది. కూతుర్ని చూడాలనుకున్నాడు పాపం ఆ తండ్రి. కూతుర్ని చూడకుండానే ఇలా వెళ్ళిపోవడం అందరినీ కలచివేస్తుంది. అందరికీ సాయం చేస్తాడంటూ చెప్తుంది ఆ తల్లి. అందరికీ సాయం చేసే అతని జీవితం ఇలా ఎటూ కాకుండా అయిపోవడం చాలా విషాదకరం.